నిండు మనసుతో యేసయ్యా ఆయన్ని మనం ఆరాధన చేస్తాం. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనకి యోగ్యుడు ఆయన, స్తుతులకు పాత్రుడు ఆయన, స్తోత్రార్హుడు ఆయన. స్తోత్రం హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విశుద్ధుడా నీకు స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రం. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం. దయాదాక్షిణ్య పూర్ణుడా నీకు స్తోత్రం. కృపా సమృద్ధి కలిగిన తండ్రి నీకు స్తోత్రం. ఈ సమయమందు నీ సన్నిధి దయచేయండి అయ్యా తండ్రి నీకు స్తోత్రం నాయన. ఆగస్టు నెలలో మీరు మమ్మల్ని నడిపించారు. సెప్టెంబర్ నెలలో మీరు చేసిన మేళ్లు కంటే ఆగస్టు నాయన తండ్రి అక్టోబర్ నెలలో అధికమైన మేళతో అయ్యా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, కృప చూపించమన్నాడు. అయ్యా యేసు నీకు స్తుతులు వందనాలు. నాయన దావీదుకు అడగకుండా ఇచ్చాము నాయన. అయ్యా అడగకుండానే నీ ప్రేమను మాకు చూపించావు. అయ్యా అడగకుండానే మాకు అన్ని నువ్వు ఇస్తున్నావు. అందును బట్టి నీకు స్తోత్రం. అది నీ కృప నాయన. యేసు అది నీ కృప నాయన. యేసు అది నీ కృప. సమయమందు నాయన తండ్రి ఆరాధన హస్తాలు సమర్పిస్తున్నాం. మొదటి నిమిషం నుంచి ఆఖరి నిమిషం వరకు మీ అధ్యక్షుడి ఆరాధన జరిగించండి. ఈ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోండి. అయా మీరు మా మధ్యలో సంచారం చేయండి. ఆత్మ వ్యాపారం మీరు మా మధ్యలో జరిగించండి. యేసు నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి దయచేయమని అయా యేసు నీకు తోడుకు వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి స్తోత్రం. ఇంకా రావాల్సిన వారిని యేసుక్రీస్తు నామములో త్వరపెట్టి తీసుకురండి. అయా ఈ ఆరాధనని దీవించండి నాయన. ప్రతి ఒక్కరిని విడిపించండి. ప్రతి ఒక్కరిని విడిపించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని విడిపించండి. అస్వస్థ ఉన్న వారిని స్వస్థపరచండి. అయా విడుదల లేని వారికి విడుదల కలగ చేయండి. అయా సహాయం చేయవద్దు. ఈ నామం అందు నిన్ను ప్రేమించి వచ్చిన నీ బిడ్డలను ఆశీర్వదించండి. బలని దీవించండి. ఈ దాసు నిలవబెట్టి సంఘానికి కావాల్సిన వర్తమానం దయచేయండి. అయా మంచి వర్తమానం మీరు మాకు దయచేయండి. అయా నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. అయా మంచి నేల మీద పడి ఫలించి విత్తనము వలె అయా మేము ఉండినట్లు సహాయం చేయండి. అయా యేసు నీకు స్తోత్రం నాయన. అయా మంచి విత్తనములు ఏమనగా ప్రభువా అయా నాయన అన్ని కూడా నాయన సహించేదే మంచి విత్తనము. అయా నీ కృప మాకు దయచేయండి నాయన. అయా అది ఫలిస్తుందని లేఖనం చేస్తుంది. కృప చూపించమని అడుగుతున్నా. ఈ సమయం అందు నీ సన్నిధి దయచేయమని అయా మీరు మా మధ్యలో సంచారము చేయమని ఈ దాసుని బలపరచమని అయా ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను బలపరచమని నాయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఈ కూడిక ద్వారా నాయన ఒక విడుదల మా కుటుంబాలకు మా శరీరాలకు మీరు అనుగ్రహించమని సహాయం చేయమని నీ సన్నిధి దయచేయమని యేసు ప్రభు పేరట అడుగుతున్నాము తండ్రి.